ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈ భూమి మీద ఎన్నో మిస్టీరియస్ ప్రదేశాలు ఉంటాయి. వాటిలో కొన్నిటికి శాస్త్రవేత్తలు జవాబులు చెప్పగలుగుతుంటారు, కొన్నిటికి జవాబులు చెప్పలేకపోతూ ఉంటారు. అలాగా శాస్త్రవేత్తలు జవాబు చెప్పలేకపోతున్న కొన్ని మిస్టీరియస్ ప్రదేశాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, ఎమిట్ ద రూన్స్ ఆఫ్ అమాన్. ఈ రూన్స్ అనేవి మనకి జోర్డాన్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో మనకి ఎన్నో పురాతన కాలం నాటి టెంపుల్స్, ఎన్నో పురాతన కాలం నాటి ప్యాలెస్లు కనిపిస్తూ ఉంటాయి. అయితే వాటికి సంబంధించి ఎన్నో బరువైన వస్తువులు, ఎన్నో బరువైన కొండరాళ్ళు, ఎంతో భారీగా ఉన్న కట్టడాలు ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవి మాత్రమే కాకుండా అక్కడ మరొక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే ఒక భారీ మనిషి యొక్క చెయ్యి. అయితే అది మనిషి యొక్క చెయ్యి కాదు, స్టోన్తో తయారు చేయబడిన మనిషి యొక్క చెయ్యి. ఇది హెర్క్యులస్ యొక్క హ్యాండ్ అని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈవెన్ ఇది విరిగిపోయి ప్రస్తుతం ఇక్కడ 3 వేళ్లు మాత్రమే కనిపిస్తున్నప్పటికీ చాలా వింతైన లుక్లో ఉండడంతో ఎంతో మందిని ఇది ఆకర్షిస్తూ ఉంది. ఎంతో మంది కేవలం దీన్ని చూడడానికే ఈ ప్రాంతానికి వచ్చేలా చేస్తూ ఉంది. అయితే చరిత్రకారులు కొంతమంది నమ్మేది ఏంటంటే ఇది టెంపుల్ ఆఫ్ హెర్క్యులస్లో భాగమేనని. ఒకప్పుడు ఈ ప్రాంతంలో అంటే 2వ శతాబ్దం టైంలో రోమన్స్ ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న టైంలో హెర్క్యులస్కి ఒక గుడి వంటి దాన్ని నిర్మించాలనుకున్నారని, కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ గుడి యొక్క నిర్మాణాన్ని ఆపేశారని చెబుతూ ఉంటారు. అలాగే ఈ ప్రాంతంలో హెర్క్యులస్కి ఒక భారీ స్టాట్యూని కూడా నిర్మించాలనుకున్నారు, కానీ ఆ స్టాట్యూని కూడా పూర్తిగా నిర్మించలేదు. దానికి కారణం ఏంటంటే ఈ ప్రాంతం అనేది భూకంపాలు రెగ్యులర్గా వచ్చే ప్రాంతం. సో ఒకవేళ ఇక్కడ భారీ భూకంపాలు కనుక వచ్చినట్టయితే ఇక్కడ ఎంత పెద్ద గుడి కట్టినా కూడా వేస్టే, కూలిపోతుందన్న ఉద్దేశంతో ఆ గుడిని కట్టలేదని కొంతమంది చెబుతుంటారు. మరికొంతమంది ఏమంటారంటే ఈ ప్రాంతంలో గుడిని కట్టడానికి ప్రయత్నించారని, కట్టిన తర్వాత భూకంపం అనేది వచ్చి అక్కడ ఉన్నవన్నీ కూడా కూలిపోయి మనకి ఈ చెయ్యేమో ఇలాగ 3 వేళ్లతో, గుడేమో సగం సగంగా కనిపిస్తూ ఉందని చెప్పారు. ఒకవేళ ఆ స్టాట్యూ కనుక ఉన్నట్టయితే ఒక 100-150 సంవత్సరాల క్రితం వరకు భూమి మీద అదే అత్యంత భారీ స్టాట్యూ అవుతుందని వాళ్ళంతా కూడా అభిప్రాయపడుతున్నారు. అండ్ ఈ ప్రాంతానికి వచ్చిన టూరిస్టులందరికీ కూడా గైడ్స్ ఆ చేతి దగ్గరికి తీసుకొని వెళ్ళి దానికి ఉన్న నెయిల్స్ని, దానికి ఉన్న క్యూటికల్స్ని అన్నింటినీ కూడా చూపించి అవి ఎంత పర్ఫెక్ట్గా ట్రిమ్మింగ్ చేయబడ్డాయో కూడా చూపించి, ఒకప్పుడు హెర్క్యులస్ రెగ్యులర్గా మ్యానిక్యూర్స్ అనేవి చేయించుకునేవాడంటూ జోక్స్ కూడా వేస్తూ ఉంటారంట. నెంబర్ 2, పిరమిడ్ ఆఫ్ సూసిల్కో. ఇందాక యాక్చువల్గా ఒక టెంపుల్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాన్ని అట్లీస్ట్ రోమన్స్ నిర్మించారనే విషయమైనా మనకు తెలుసు. అది అలాగా వెలివేయబడ్డానికి కారణం ఏంటనేది కూడా మనకి ఆల్మోస్ట్ తెలుసు, భూకంపం అని. కానీ ఇప్పుడు నేను ఒక పిరమిడ్ గురించి చెప్పబోతున్నాను. దీని గురించి మాత్రం అసలు మనకి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ తెలియదు. దీన్ని ఎవరు నిర్మించారో, ఎందుకు నిర్మించారో అసలు ఏమాత్రం అర్థం కాదు. అదే పిరమిడ్ ఆఫ్ సూసిల్కో. ఇది మనకి మెక్సికన్ సిటీలో కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఏదో ఒక భారీ అగ్నిపర్వతం అనేది బద్దలైందని, సో ఆ ప్రాంతంలో ఉన్న సివిలైజేషన్ని ఆ అగ్నిపర్వతం సమూలంగా తుడిచిపెట్టేసిందని చెబుతూ ఉంటారు. ఆ అగ్నిపర్వతం కారణంగా ఆ సివిలైజేషన్ మొత్తం నాశనం అయిపోయినప్పటికీ కూడా ఆ సివిలైజేషన్కి చెందిన కొన్ని గుర్తులు అనేవి మిగిలిపోయి ఉన్నాయని, ఆ గుర్తుల్లో ఒకటే ఈ పిరమిడ్ అని కూడా చెబుతూ ఉంటారు. ఈ పిరమిడ్ చుట్టూ ఉన్న ల్యాండ్ని స్టడీ చేసిన తర్వాత ఆర్కియాలజిస్టులు ఏమని చెప్పారంటే ఒకప్పుడు ఈ పిరమిడ్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మొత్తాన్ని కూడా వ్యవసాయం చేయడానికి ఉపయోగించారని చెప్పారు. అండ్ అంతేకాకుండా ఈ పిరమిడ్ని నిర్మించి సుమారుగా 3200 సంవత్సరాలు అవుతుందని కూడా చెప్పారు. ఆ తర్వాతే అగ్నిపర్వతం అనేది బద్దలైంది. బట్ ఈ సివిలైజేషన్ అనేది నాశనమైనప్పటికీ కూడా ఈ పిరమిడ్ అనేది అసలు ఏమాత్రం నాశనం కాలేదని, అయితే ఆ అగ్నిపర్వతం బద్దలవడం వల్ల ఈ ప్రాంతంలో నివసిస్తున్న మెసో అమెరికన్ సివిలైజేషన్ 90% వరకు అంతరించిపోయిందని, మిగిలిన 10% మంది కూడా ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయి వేరు ప్రాంతాల్లో సెటిల్ అయిపోయారని, అలాగా ఈ పిరమిడ్ అనేది ఎవరి యొక్క కేరు లేకుండా, ఎవరి యొక్క కన్సర్న్ లేకుండా అలాగ ఒంటరిగా వెలివేయబడి ఉందని చెబుతూ ఉంటారు.
ప్రస్తుతానికి ఈ పిరమిడ్ దగ్గర కావచ్చు, ఈ పిరమిడ్ చుట్టుపక్కల కావచ్చు, ఎక్కడా కూడా మనుషులు అనేవాళ్ళు నివసించట్లేదు. కానీ కొన్ని వందల సంఖ్యలో రాటిల్ స్నేక్స్, టారెంటులాస్ ఇవైతే మాత్రం ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటాయి. సో ఇక్కడికి ఎవరైనా వెళ్ళి ఈ ప్రాంతం మీద పరిశోధనలు చేయాలనుకుంటున్నప్పటికీ కూడా వాటికి భయపడి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే అవి చాలా ప్రమాదకరమైనవి. నెంబర్ 3, ద మిస్టరీ ఆఫ్ ద లాస్ట్ సిటీ ఆఫ్ కలహరి. యాక్చువల్గా ఈ లాస్ట్ సిటీ ఆఫ్ కలహరి అనేది ఒక పెద్ద అడవిలో ఉంది అనే ఒక ఆలోచన అయితే కొన్ని వేల మందిలో ఉంది. కానీ అది నిజంగా ఉందా లేదా అనే విషయం మాత్రం ఎవరికీ కూడా పూర్తిగా తెలియదు. అసలు ఈ కథ అంతా ఎక్కడ మొదలైందంటే 1885లో కెనడాకు చెందిన మెజిషియన్ మరియు ఎక్స్ప్లోరర్ అయిన విలియం లేనార్డ్ హంట్ అలియాస్ గ్రేట్ ఫెరీని. ఇతను ఒకసారి కలహరి డిజర్ట్ గుండా ఒంటరిగా నడుస్తూ ప్రయాణిస్తున్న టైంలో అతనికి ఆ అడవి మధ్యలో ఒక భారీ కోట వంటిది కనిపించిందంట. ఆ కోట చుట్టుపక్కల ఇంకెన్నో భవంతులు కనిపించాయంట. అవన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయంట. సో అదంతా కూడా చూస్తూ ఉంటే ఏదో ఒక పురాతన కాలం నాటి సిటీ యొక్క అవశేషాల్లా కనిపించాయని ఆయన చెప్పాడు. ఈ విషయం గురించి ఆయన రాయల్ జియోగ్రాఫిక్ సొసైటీ వాళ్ళకి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాడు. ఆ రిపోర్ట్లో అతను ఏమని చెప్పాడంటే అక్కడ హాఫ్ బరీడ్ రూమ్స్ ఉన్నాయని, షాటర్డ్ టెంపుల్స్ ఉన్నాయని, అండ్ అంతేకాకుండా బరియల్ గ్రౌండ్స్, కొంచెం కూలిపోయిన గోడలు ఇలాంటివి ఎన్నో ఆ ప్రాంతంలో ఉన్నాయని, ఖచ్చితంగా అది ఏదో ఒక సిటీయే అయి ఉంటుందని నేను నమ్ముతున్నానని అతను చెప్పడం జరిగింది. అతను చెప్పిన ఆ మాటలను విన్న తర్వాత చాలామంది ఆ ఎడారి నుంచి ప్రయాణించి ఆ కోట కోసం, ఆ సిటీ కోసం వెతకడం మొదలుపెట్టారు. దాదాపుగా 25 మంది కొన్ని దశాబ్దాల పాటు అలాగా వేరు బృందాలను తీసుకొని వెతుకుతూనే ఉన్నారు. వెతికి వెనక్కి వెళ్ళిపోయారు. ఇలా చాలా జరిగాయి. కానీ వాళ్ళలో ఏ ఒక్కరికి కూడా ఆ ఎడారిలో గ్రేట్ ఫెరీని చెప్పినట్టుగా ఏం కనిపించలేదు. అయితే 1994లో ఆరిసన్ ఏజే క్లెమెంట్ అనే ఒక వ్యక్తి ఒక కొత్త థియరీని తీసుకొచ్చాడు. అదేంటి అంటే బహుశా గ్రేట్ ఫెరీని ఒక మార్గం గుండా వచ్చి తర్వాత కన్ఫ్యూజ్ అయ్యి వేరొక మార్గం గురించి రాయల్ జియోగ్రాఫిక్ సొసైటీకి ఇచ్చిన రిపోర్ట్లో రాసి ఉండొచ్చు. సో ఆ ఎడారిలో ఏ మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలన్నింటినీ వెతికినట్టయితే మేబీ మనకి అతను చెప్పిన కోట గురించి తెలిసే అవకాశం ఉంది. అలా ప్రయత్నిద్దామని చెప్పి మరొక ప్రాంతం గుండా వెతకడం మొదలుపెట్టాడు. అప్పుడు అతనికి కొన్ని కొలోసల్ స్టోన్స్కి చెందిన మోనోలిత్స్ కనిపించాయి. అవన్నీ కూడా డోలరైట్ అనే ఒక మెటీరియల్తో తయారు చేయబడ్డాయి. ఈ డోలరైట్ అనే ఒక మెటీరియల్ ఏంటంటే అది ఎరోడ్ అవుతున్న కొద్దీ స్ట్రైట్గా కనిపిస్తూ ఉంటుంది మనకి. అంటే ఏదో ఒక స్క్వేర్ బ్లాక్ లాగా లేదంటే ఏదో ఒక గోడలాగా అలా కనిపిస్తూ ఉంటాయంట. సో క్లెమెంట్ ఏమని చెప్పాడంటే హంట్ యాక్చువల్గా చూసింది ఈ న్యాచురల్ రాక్ ఫార్మేషనే తప్ప ఇంకేమీ కాదు. ఈ ప్రాంతంలో కోట కావచ్చు, సిటీ కావచ్చు ఏవీ లేవని ఆయన చెప్పాడు. ఈ న్యాచురల్ రాక్ ఫార్మేషన్ అనేది 180 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిదని క్లెమెంట్ చెప్పాడు. బట్ అయినప్పటికీ అతని యొక్క ఎక్స్ప్లెనేషన్తో కొంతమంది సాటిస్ఫై అవ్వలేదు. కొంతమంది నమ్మారు కానీ కొంతమంది మాత్రం అతని యొక్క మాటలు నమ్మలేదు. సో అందుకనే ఇప్పటికీ కూడా ఆ లాస్ట్ సిటీ ఆఫ్ కలహరి గురించి ఆ కలహరి డెజర్ట్లో వెతుకుతూనే ఉన్నారు. అండ్ ఇంకొన్నాళ్ళ తర్వాత వరకు కూడా వెతుకుతూనే ఉంటారు. ఆ తర్వాత ఇంక ఓపిక అయిపోయి ఆపేస్తారు. నెంబర్ 5, నాజీ స్ట్రెయిన్ స్ట్రక్చర్స్. నాజీలు యూరోప్ను పరిపాలిస్తున్న టైంలో యూరోప్ మొత్తం వింత స్ట్రక్చర్స్ను నిర్మించిన విషయం మనకందరికీ తెలిసిందే. రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత నాజీలు నిర్మించిన ఎన్నో వింత కట్టడాలు అనేవి కనిపించాయి. వింత ప్రదేశాలు కనిపించాయి. వాటిని చూసి అప్పట్లోనే చాలామంది చాలా రకాలుగా ఆశ్చర్యపోయారు. అయితే కొన్ని ప్రాంతాలు ఉంటాయి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అసలు ఏ మాత్రం కూడా నాజీలకు సంబంధించిన డాక్యుమెంట్స్లో లేదు. అలాంటి వాటిలో అత్యంత ముఖ్యమైనదే ఈ కాంక్రీట్ రింగ్స్. ఈ కాంక్రీట్ రింగ్స్ని బ్యారన్ సీ యొక్క తీరం దగ్గర నిర్మించారు. అండ్ ఈవెన్ వీటిని నీటి లోపల నిర్మించారు. అయితే ఇంకొంతమంది ఏమంటారంటే వీటిని నేల మీదే నిర్మించారని, ఆ తర్వాత కాలక్రమేణా ఈ ప్రాంతం మీదకి నీరు వచ్చి చేరడం వల్ల ఇవి నీటి లోపల నిర్మించినట్టుగా మనకు అనిపిస్తోందని చెప్పారు. కానీ చాలామంది అయితే మాత్రం వీటిని నీటి లోపలే నిర్మించారని నమ్ముతూ ఉంటారు. అయితే మరొక విషయం ఏంటంటే యుద్ధం అనేది ముగిసిన తర్వాత ఈ ప్రాంతాన్ని సోవియట్ వాళ్ళు వాళ్ళ యొక్క అండర్లోకి తీసుకోవడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ ప్రాంతంలోకి ఒక్కరిని కూడా అలౌ చేయలేదు. సో ఆ టైంలో దీని మీద వచ్చిన పుకార్లు అనేవి మరింత ఎక్కువయ్యాయి. కొంతమంది ఏమని చెప్తూ ఉంటారంటే జర్మన్స్ ఈ ప్రాంతంలో కొన్ని వింత టెస్టింగ్స్ అనేవి చేసేవారని చెబుతుంటారు. అంటే ఉదాహరణకి యాంటీ గ్రావిటీ డివైజెస్ కావచ్చు, మాస్ డిస్ట్రక్షన్ని చేసే వెపన్స్ కావచ్చు, లేదా జర్మనీ యొక్క అత్యంత మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ ప్రాజెక్ట్ అయిన డైగ్లోకే లేదా ది బెల్ యొక్క రీసెర్చ్ కూడా ఈ ప్రాంతంలోనే జరిగి ఉండొచ్చు అని చెబుతూ ఉంటారు.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డైగ్లోక్టే అనేది ఏంటి అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. కొంతమంది ఏమంటారంటే బహుశా ఇది ఒక పవర్ఫుల్ వెపన్ అయి ఉండొచ్చని చెబుతూ ఉంటారు. సో ఈ రింగ్స్ని అండ్ అంతేకాకుండా అవి ఉన్న షేప్స్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇవి ఏవో ఒక రొటేటింగ్ ఆర్టిలరీ వెపన్స్కి సంబంధించిన టెస్టింగ్ స్పాట్సే అయి ఉంటాయని చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. బట్ అయినప్పటికీ కూడా నాజీలు వాటిని ఎందుకు నిర్మించారు అనే ప్రశ్నకి పూర్తి జవాబు అయితే దొరకలేదు. నెంబర్ 5 ఓల్డెస్ట్ టెంపుల్. ఇంగ్లాండ్లోని నార్త్ యార్క్షైర్లోని స్వింటన్ అనే ఒక ప్రాంతంలో ఒక పురాతన కాలం నాటి టెంపుల్ అనేది చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. చాలామంది దీని గురించి ఏమని అనుకునేవారంటే ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి టెంపుల్ అయి ఉండొచ్చని అనుకున్నారు. అండ్ అంతేకాకుండా ఒకప్పటి కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారు ఇక్కడ ఎక్కువగా పూజలని కూడా చేసేవారని నమ్మడం మొదలుపెట్టారు. అండ్ దీనికి సంబంధించి మొదట్లో ఎటువంటి క్లూస్ కూడా దొరకలేదు. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే దీన్ని నిర్మించి కేవలం 200 సంవత్సరాలు మాత్రమే అవుతోందని, ఈ ల్యాండ్ అనేది ఒక వ్యక్తి యొక్క ల్యాండ్ అని, అతని పేరు విలియం డాన్బీ అని, ఇతను 1820లలో స్వింటన్లో నివసించేవాడని, అయితే అతనికి బాగా డబ్బు అనేది ఉంది, అయితే అతను చాలా మంచివాడు కూడా. సో తన సిటీలో పెరుగుతున్న అన్ఎంప్లాయ్మెంట్ని ఎలాగైనా తగ్గించాలి అన్న ఉద్దేశంతో తన ఊరిలో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి తన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక పని ఇవ్వాలనే ఉద్దేశంతో తన కోసం ఒక పురాతన కాలం నాటి టెంపుల్ని నిర్మించమని చెప్పాడంట. అండ్ అది కూడా సేమ్ స్టోన్ హెంజ్ లాగా ఉండేలా నిర్మించమని చెప్పాడంట. అండ్ వీటిని నిర్మించిన నాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. ఆ తర్వాత నిర్మించాక వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చాడు. అదేంటంటే ఆ టెంపుల్ లోపలే ఉంటూ ఆ టెంపుల్ లోపలే తింటూ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా 7 ఏళ్ల పాటు గనక గడపగలిగినట్టయితే వాళ్ళకి అత్యంత భారీ బహుమానం అనేది దక్కుతుందని చెప్పాడు. చాలామంది అక్కడ ఉండడానికి ట్రై చేశారు. కొంతమంది 4.5 ఏళ్ల వరకు కూడా ఉన్నారంట. కానీ ఆ తర్వాత అక్కడ ఉండలేక బయటకు వచ్చేశారు. సో విలియం యొక్క రివార్డ్ అనేది ఎవరికి కూడా చెందలేదు. అయితే ఇది పురాతన కాలం నాటి టెంపుల్ కాకపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఎంతోమంది పండగల టైంలో ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి పూజలు అనేవి చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది నిజంగానే ఒక పురాతన కాలం నాటి గుడిలా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి. నెంబర్ 6 గుంజీ వ్యాంప్ ఇన్ కనెక్టికట్, USA. యాక్చువల్గా ఈ ప్రాంతం అనేది ఎంతోమంది ఆర్కియాలజిస్టులకి, హిస్టోరియన్స్కి ఒక తలనొప్పిలా మారిపోయింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో కొన్ని పురాతన కాలం నాటి సెటిల్మెంట్స్ అనేవి ఉన్నాయి. అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి మనుషుల యొక్క ఇళ్ళు, వాళ్ళ యొక్క పనిముట్లు, వాళ్ళ యొక్క విధి విధానాలకు సంబంధించిన వస్తువులు, ఇలాంటివి ఎన్నో ఆ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రాబ్లం ఏంటంటే గడిచిన 1400 సంవత్సరాలలో ఈ ప్రాంతంలో వేరు రకాల మంది ప్రజలు వేరు సమయాలలో సెటిల్ అయ్యారంట. అండ్ సెటిల్ అయిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క సెటిల్మెంట్స్లోకెల్లా అత్యంత ప్రత్యేకమైన వాటిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారంట. కొంతమంది ఏమో స్టోన్ ఛాంబర్స్ని వదిలేసి వెళ్ళారు, కొంతమంది ఏమో స్టోన్ రింగ్స్ని వదిలేసి వెళ్ళారు, కొంతమంది ఏమో గోడల మీద ఏవేవో వింత పదాలని రాసేవారు. వాటికి అర్థం ఏంటనే తెలుసుకోవడానికి ఎంత ట్రై చేసినా కూడా అర్థం కావట్లేదు. అండ్ ఈ ప్రాంతంలో నేటివ్ అమెరికన్ ఆర్టిఫాక్ట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ అలాగే మనుషుల ఆక్యుపేషన్కి సంబంధించి ఎన్నో ట్రేసెస్ కూడా ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి. సో ఆ వస్తువులు ఏ ఎరాలో ఉపయోగించబడ్డాయి అనేది శాస్త్రవేత్తలకు అసలు అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే కొన్ని 10ల సంఖ్యలో ఎరాస్ అనేవి ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకున్నాయంట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాంతాన్ని మొట్టమొదటిగా ఉపయోగించుకుంది ఎవరు ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా నివసించారు, ఎవరు ఈ ప్రాంతంలో ఆ గోడలపైన అవన్నీ రాశారు, ఎవరు ఆ ఆర్టిఫాక్ట్స్ని తెచ్చారు, ఇదేది కూడా అర్థం కాని చిక్కుముడిగానే మిగిలిపోయింది. ఒక థియరీ ప్రకారం దీన్ని 6వ శతాబ్దంలో నిర్మించారు. ఐర్లాండ్లో వైకింగ్ రైడ్స్ అనేవి జరుగుతున్న టైంలో అక్కడ ఉన్న కొంతమంది అక్కడ నుంచి పారిపోయి ఈ ప్రాంతానికి చేరుకొని ఈ ప్రాంతంలో ఇళ్ళు నిర్మించుకొని ఇక్కడ నివసించారని చెబుతుంటారు. ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే ప్రీ కొలంబియన్ అమెరికాకి సంబంధించిన హిస్టరీ మొత్తాన్ని కూడా మనం కంప్లీట్గా మార్చాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాంతంలో మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్టివిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుంది అనేది కూడా శాస్త్రవేత్తలకి అసలు అర్థం కావట్లేదు. ఈ ప్రాంతంలో ఉన్న రాళ్లలో మ్యాగ్నటైట్, గ్రానైట్, క్వార్ట్జ్ రాక్స్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఎవరు వీటిని ఈ ప్రాంతంలో ఇలా ఏర్పాటు చేశారనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అండ్ ఈ ప్రాంతానికి సంబంధించి మరొక థియరీ కూడా ఉంది. అదేంటంటే ఇది ఒక ఏలియన్ బేస్ అయినా అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక లిథిక్ స్టోన్ అనేది బయటపడింది. ఆ లిథిక్ స్టోన్ అనేది సుమారుగా 3500 సంవత్సరాల క్రితం నాటిదంట. అండ్ దానికి సంబంధించి మరొక టూల్ కూడా కనిపించింది. సో వీటన్నిటిని చూసిన తర్వాత ఖచ్చితంగా వీటిని ఏలియన్స్ యొక్క అవసరాల కోసం ఏలియన్సే నిర్మించుకొని ఉండొచ్చని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
సో ఫైనల్గా ఇది ఎలా నిర్మింపబడింది, ఎవరు నిర్మించారనేది అయితే ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సో చూసారు కదా, సైన్స్ జవాబు చెప్పలేని 6 మిస్టీరియస్ ప్రదేశాలు. వీటిలో మీకు ఏది బాగా మిస్టీరియస్గా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి.